హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఎర్రవరంలో ఇంకొక బ్లాగ్ అనమాట. మీకు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తారని చెప్పాను కదా, సో అక్కడికైతే తీసుకెళ్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం అసలు అంటే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేసరి. సర్ప్రైజింగ్ వీడియో అనమాట. ఏ వీడియోకి అయితే నేను ఇలా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పడము. సో మీకు హ్యాపీయెస్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాను అనమాట. సో గాయ్స్, మేము అక్కడికే వెళ్తున్నాము ఇప్పుడు. అయితే ఇక్కడ డిస్కషన్ ఏంటంటే చెప్తాను, డిస్కషన్ కూడా మీకు. అండ్ ఇక్కడ చూసేసేయండి, సర్ప్రైజింగ్గా అసలు మీరు ఇప్పుడు ఈ టైంలో చూడాల్సిన వారనమాట. మీకు సర్ప్రైజింగ్గా ఒక వ్యక్తిని చూపిస్తున్నాను, దగ్గరుండి పక్కకుండి. నేను ఫస్ట్ టైం అండి, చాలా ఈ 5 వారాల నుంచి వెళ్ళాను కదా, ఫస్ట్ టైం తన పక్క నిలబడి నేను వీడియో తీయడం. చూడండి, పండుస్వామి అండి, చూసారా? అసలు మీకు ఎవరు వెళ్ళని వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే మీకు బూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే పండుస్వామి అంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి అండ్ ఉగ్ర నరసింహస్వామి రూపం అన్నమాట పండుస్వామి. సో దగ్గరుండి చూసేయండి. అసలు నేనైతే అసలు ఫుల్ హ్యాపీ అండి, చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. పక్క నుండి వీడియో తీసుకొని తన దగ్గర ఉండి పక్కకుండి వీడియో తీసుకోవడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో చాలామంది వచ్చారనమాట, బొట్టు పెట్టిస్తున్నారనమాట. సో పండుస్వామి బొట్టు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అండ్ పండుస్వామి కూడా చెప్తారంట అండి, అది మీ ఇంతవరకు అయితే చెప్పించుకోలేదు. అండ్ ఇక్కడ మేము పండుస్వామి దగ్గర ఉండి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు ఉన్నాడు కానీ తనకి బొట్టు పెట్టడానికి వచ్చానమాట. సో వీడియో తీయడం అవ్వలేదు, నాకు చేతిలో ఫోను అండ్ చేతులు ఇంకో బాబు అనమాట. సో కొంచెం బ్లర్రీగా ఉంది. అండ్ మా బాబుకి బొట్టు పెట్టారు, చూసారు కదా. సో నాకు కూడా పెట్టారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. అయితే ఏమనుకుంటున్నామంటే, అయ్యో మేము వెళ్ళిపోగానే 2 minutesలో వచ్చేసారనమాట పండుస్వామి. యాక్చువల్లీ అయితే 5:30 వరకు, 2 o'clock నుంచి 5:30 పడుకుంటారండి. నేను 3:30కి వచ్చానమాట. సో చూస్తే ఇక్కడైతే ఉన్నారనమాట. అయితే ఏం చేశానంటే, మా బాబును మా హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళని పిలుద్దామన్నట్టు నేను ఆలోచించాను అనమాట. అయ్యో మా వాడికైతే ఒక పిచ్చి ఉంటుందండి, అగరవతుల పిచ్చి. ఇక్కడ ఏం అదే ఉంటుంది. సో 3:30, 4 o'clock అండి. యాక్చువల్లీ ఈ టైంలో దర్శనం అయితే అవ్వదు, కానీ దర్శనం అయితే అయ్యింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా హస్బెండ్ మా చిన్నబాబు కూడా పిలిచారనమాట. సో అయితే లోపలికి వెళ్ళి కూర్చున్నామండి. మళ్ళీ ఒక 1/2 hour తర్వాత వాళ్ళు వచ్చేసారు. వస్తే లోపలికి వచ్చి కూర్చున్నాను అనమాట. యాక్చువల్లీ లోపలికి అసలు అలౌ చేయరు, ఏంటో అసలు అలా అయిపోయింది. అన్ని పాజిటివ్ వైబ్స్, అంతా పాజిటివ్ అయిందనమాట. సో ఇక వచ్చి కూర్చున్నాము. చూడండి, మీకు నేను మళ్ళీ దర్శనం చేసుకున్నాను అనమాట పండుస్వామిని. అసలు నా భూతో నా భవిష్యత్తు అండి, అసలు ఈ హ్యాపీనెస్ చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ మా చిన్న బాబుతో కూడా మొక్కిచ్చి బొట్టు పెట్టిస్తున్నాను అనమాట. సో పండుస్వామితో బొట్టు పెట్టియడము, తను మొక్కడము, ఇంకా దాని అదృష్టం ఇంకేది లేదు. మాకైతే దగ్గరుండి దక్కిందనమాట. పక్కకే ఉండడము, ఇలా అసలు ఎంత అండి సంతోషము, మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక ఇక్కడ నుంచి అందరికీ గ్రిల్స్ ఉన్నాయి కదా, బయట వాళ్ళని లోపల రానివ్వరు, మళ్ళీ మొత్తం రష్ అయిపోతుంది అనమాట. అందుకే ఎవ్వరు రానివ్వరనమాట లోపలికి. మేము ఎందుకో అట్లా పోయి కూర్చున్నాము, లక్ అనమాట. అది నార్మల్గా అయితే ఎవ్వరు రానివ్వరండి లోపలికి. ఇక వాళ్ళు కూడా మమ్మల్ని ఏమల్లే అలా కూర్చుండిపోయారు అనమాట. సో ఇంతమంది జనాలు అందరూ బొట్టు పెట్టించుకోవడానికి, పండుస్వామిని చూడడానికి, ఎంత కన్నులారా చూడడానికి ఎంతమంది వస్తారు తెలుసా. ఎంతో బాధతోటి, ఎంతో కష్టంతో, ఎన్నో బాధలతో ఇక్కడికి వచ్చి పండుస్వామిని చూసి పండుస్వామి దగ్గర బొట్టు పెట్టించుకుని వస్తారనమాట. సో పండుస్వామి ప్రత్యేకత ఏంటంటే, మెయిన్గా ఇక్కడైతే వచ్చేసి గర్భిణీలు అంటే తల్లి అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పండ్లు ఇస్తారనమాట. అండ్ మాట మంచి లేని పిల్లలు, చూడండి ఒక బాబు వస్తున్నాడు, ఇలాంటి పిల్లలు కూడా మంచిగా అనేసి ఇక్కడ ఒకటి టాక్ ఉందనమాట. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారండి. ఇట్లాంటి పిల్లల్ని చూస్తే అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి అయితే చాలా తక్కువ మంది వచ్చారు. ఈ ఒక్క అబ్బాయిని అయితే చూశాను, అసలు ప్రతి వారం ఒక 10-20 మంది కనిపిస్తారండి. అంటే అందరు వెళ్ళిపోయారు వచ్చలే కానీ. సో ఇక్కడైతే మా పండుస్వామి అబ్బాయికి బొట్టు పెట్టడం అని చూపిస్తాను. దేవుడు ప్రేయర్ చేసుకున్నాండి, ఆ అబ్బాయి మంచిగా అవ్వాలి పాపం అని. చూడగానే చాలా బాగా అనిపించేసింది నాకు, అందుకే ఆ అబ్బాయిని షూట్ చేశాను. ఆ పాపం వాళ్ళు కూడా తెలియదు వీడియో పెడుతున్నాను విషయం. ఇక మా చిన్న బాబు అయితే మా అల్లరి మామూలుగా ఉండదు, ఇక వీడు ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు. చూడండి, అసలు అల్లరి, ఎప్పుడు అల్లరే.
ఇక్కడైతే పండుస్వామి అబ్బాయికి దీవిస్తున్నాను అనమాట. వీళ్ళకి మంచి అవ్వాలని కోరుకుంటున్నాను అండి నేనైతే. పండుస్వామి ప్రత్యేకత ఇది అనమాట. సో పండుస్వామి కూడా చెప్తారంట, చెప్పడం అనేది ఎప్పుడు వినలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూర్చొని పండుస్వామితో నేను చెప్పించుకోవాలని అనుకుంటున్నాను. గాయస్ ఇదే అనమాట పండుస్వామి దగ్గరుండి అయితే మీరు చూసారు కదా. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే ఉంటుంది ఎర్రవరంది. ఏం జరుగుతుంది అనేది. పండుస్వామి అయితే లోపలికి వెళ్తున్నారు. అసలు దర్శనం మామూలు దర్శనం కాదండి, అసలు ఎంత మంచి హ్యాపీనెస్ ఎక్కడ లేదు. లాస్ట్ 4th వీక్ దేవుడు దర్శనం చేసుకొని చాలా బాధపడ్డాను. అదైతే ఇప్పటికైతే నెరవేరిపోయింది. ఓకే గాయస్, ఇప్పటికైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరిన్ని ఎర్రవారం వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి అన్నమాట. సో గాయస్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.